హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ వీడియో అయినా మంచిగా సపోర్ట్ చేశారు. ఈ టాపిక్ వచ్చి ఛానల్ నేమ్ ఇంట్రో. అదేంటి పర్సన్కి ఇంట్రో ఉంటుంది కానీ ఛానల్ నేమ్కి ఇంట్రో అయిందని చెప్పేసి అనుకుంటున్నారేమో. అది కూడా చెప్తానండి. ఏం లేదు, అంటే ఒక ఆడపిల్ల దేంట్లో కూడా తక్కువ కాదు అనేది నా ఉద్దేశం. దాంతోపాటు ఒక ఆడపిల్లకంటూ ఏంటంటే పుట్టింటి పేరు అత్తింటి పేరు అని చెప్పేసి ఉంటుంది. ఏమంటారు, పెళ్ళి కాక ముందు వరకు అమ్మగారింటి పేరుతోటి ఆ అమ్మాయి సర్వే అవుతుంది. ఆ పెళ్ళి తర్వాత చచ్చిపోయేంత వరకు కూడా అత్తగారింటి పేరుతోటే సర్వే అవుతుంది. నాకు వచ్చిన చిన్న థాట్ తోటి ఈ ఛానల్ పెట్టడం అయితే జరిగింది. ఛానల్కి పేరు పెట్టడం జరిగింది. ఒక ఆడపిల్ల అమ్మవారింటి కాడ చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగి వాళ్ళు పెంచి పెద్ద చేసి పెళ్ళైన తర్వాత ఏమవుతుందంటే ఆ అమ్మాయి గోత్రము ఇంటి పేరుతో సహా చేంజ్ అయిపోతుంది. అది మన హిందూ సాంప్రదాయాలు అందరం మనం పాటించేదే. కాకపోతే ఇక్కడ అత్తవారింటి పేరు పుట్టింటి వారి పేరు అని చెప్పేసి తక్కువ చేయడం అని కాదండి. కాకపోతే ఏంటంటే పెళ్ళయి మళ్ళీ చనిపోయేంత వరకు కూడా భర్త ఏదైతే ఇంటి పేరు ఉందో దాంతో మనం కొనసాగుతూ ఉంటాం. ఇక్కడ ఏమవుతుందంటే పుట్టింటి పేరు అనేది అసలు దాని ఆనవాళ్ళు కూడా లేకుండా పోతుంది. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, సరే నేను ఇలాంటి మంచి పని చేసినా నా భర్తకు అది ఆటోమేటిక్గా అది మంచి పేరుగానే వస్తుంది. కాకపోతే అదేదో నా పుట్టింటి పేరుతోటి సర్వే అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ ఛానల్కి మమతా తాడూరి అని చెప్పి పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే సర్టిఫికేట్స్లలో మాత్రమే మమతా తాడూరి అని ఉంటుంది. ఆ తర్వాత ఆధార్ కార్డు చూసుకున్న ఏదైనా కూడా అత్తగారింటి పేరు మాదొచ్చి మమతా సిద్ధ, దీంతో కంటిన్యూ అయిపోతుంది. కాబట్టి సరే నా పుట్టింటి వాళ్ళకి ఎందుకంటే పుట్టిల్లు అంటేనే ఒక మంచి ఫీల్ ఉంటుంది. సరే బయట ఎట్లాగూ అది ఇప్పుడు మనకు సర్వే అవ్వనివ్వరు. కాబట్టి నాకున్న ఇంట్రెస్ట్ను నా యూట్యూబ్ ఛానల్ నేమ్తో సర్వే అవుదామని చెప్పేసి నా యూట్యూబ్ ఛానల్కి పేరు ఇట్స్ మీ మమతా తాడూరి అని పెట్టానండి. తాడూరి వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు, సిద్ధ వచ్చి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి పేరు. సరే నేను ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఏదైనా ఒక మంచి పేరు చేసిన అత్తవారింటికైనా పుట్టింటి వాళ్ళకైనా మంచి పేరే. కాకపోతే ఛానల్ పేరు మటుకు నా సర్నేమ్ తాడూరి అని చెప్పేసి పెట్టుకోవాలనిపించింది. అంతే అండి. ఎందుకంటే ఆడపిల్లలకే ఇట్లా 2 పేర్లు, గోత్రాలు చేంజ్ అవుతాయి, ఇంటి పేర్లు చేంజ్ అవుతాయి. సరే మన పుట్టింటిది పేరు కనుమరుగైపోవద్దు అని చెప్పి పుట్టింటి పేరుతోటి ఛానల్ నేమ్ అయితే పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ నేను వాళ్ళని తక్కువ చేయడం అని కాదు, కాకపోతే ఒకలాంటి నా అనే ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ పుట్టింటి వైబ్. కాబట్టి నేను ఆ పేరు పెట్టడం జరిగిందండి. అంతే. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు దేంట్లో కూడా తక్కువ కాదండి. అట్లా అని చెప్పి అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఈ డిఫరెన్స్ కాకుండా అందరు ఈక్వలే. మనకి అందరితోటి కలిసికట్టుగానే ఉండాలి. ఒక ఆడపిల్ల తలుచుకుంటే చేయంది ఏది కూడా లేదండి. కాబట్టి ఇంట్లో హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉంటే మనకు వేరే కంటెంటే అవసరం లేదండి. మనం ఇంట్లో చేసే పనులే, మనం ఇంట్లో రెగ్యులర్గా చేసే పనులే అవి. మన ఇంట్లో మనకి ఎవరైనా సపోర్ట్ చేస్తారని అనుకుంటే మటుకు ఛానల్ పెట్టి మనం రెగ్యులర్గా చేసే పనులే. వాళ్ళు ఇది చేసి వీళ్ళు డ్యాన్స్ చేసి అవన్నీ చేయాల్సిన పని కూడా లేదండి. రెగ్యులర్గా చేసే పనులే. కెమెరా ఏమంటారు, ఫోన్లో వీడియో తీసి మనకంటే ఒక ఛానల్ పేరు పెట్టుకొని ఎవరెవరో ఎదుగుతున్నారు, మనం ఎందుకు ఎదగొద్దండి? ఒకసారి ఆలోచించండి. రెగ్యులర్గా చేసే పనులే. అలా ఒక అవుట్పుట్ అనేది బయటకు తీసుకొస్తే మనకంటూ ఒక తెలియని హిడెన్ టాలెంట్ మన లోపల ఉంటుంది. దానికి బయటకు తీసుకొచ్చి మేము ఒంటింటికి కుందేళ్ళమే కాదు, మాకంటూ ఒక స్పెషాలిటీ ఉంది అని చెప్పేసి ఎవరో గుర్తించాల్సిన పని లేదండి. మనకు మనమే నేను ఇది ఇట్స్ మీ అని చెప్పి చెప్పుకోవడానికి మనమంటూ కూడా ఒక అడుగు ముందుకేయాలి. ఇంకొక విషయం ఏంటంటే నా ఛానల్ని ఆదరించండి. ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక కొత్త విషయం అయితే డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే నేను దాని ద్వారా నేర్చుకునే విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఏదైనా తప్పులు ఉంటే మటుకు కంపల్సరీ కామెంట్ రూపంలో చెప్పండి. నచ్చింది చెప్పండి, నచ్చలేంది కూడా చెప్పండి, మార్చుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ అయితే ఉండరు, ప్రతి ఒక్క దాంట్లో నేర్చుకోవాలి. నా లైఫ్ జర్నీలో ఏంటంటే ఒక్కొక్కటి జరుగుతూ ఉంటే నేర్చుకుంటున్నాను. కాబట్టి నా త్రూగా కొందరికన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి ప్రతిదీ షేర్ చేసుకుందాం అని చెప్పి ధైర్యం చేసే ఛానల్ పెట్టడం జరిగిందండి. అది కూడా నా పుట్టింటి పేరుతోటి. సో నేను ప్రూవ్ చేసుకుంటాను, మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలియని విషయాన్ని నేను చెప్తాను, మీ నుంచి కూడా నేను ఇంకా చాలా నేర్చుకుంటాను. ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుంటానండి. నన్ను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి.